హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము అరబ్ స్వీట్ రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేస్తున్నామండి కునాఫా. దానికి సన్న సేమియాని ఇలా మ్యాష్ చేసేసుకొని పెట్టుకోండి. సో సాల్టెడ్ బటర్ యూస్ చేసాం, మీరు నార్మల్ బటర్ కూడా యూస్ చేయొచ్చు. దాన్ని కొంచెం మెల్ట్ చేసేసుకొని ఇలా కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత మ్యాష్ చేసిన సేమియాలో వేసి కొంచెం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ప్యాన్లో బటర్ వేసుకొని స్లోగా మైదా వేసుకుంటూ తిప్పుతూ ఉండండి, ఉండలు కట్టకుండా. సో ఇలా మేము 2 స్పూన్స్ వరకు యూజ్ చేసాము మైదా. సో మీరు అలా యూజ్ చేసి విస్క్ చేస్తూ ఉండండి, అంటే ఉండలు కట్టకుండా నీట్గా అలా తిప్పుకుంటూ ఉండండి. కొంచెం ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలా తిప్పుతూ ఉండండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది, కొంచెం థిక్ అవుతూ ఉంటుంది. సో ఆల్మోస్ట్ థిక్ అయిపోయిందండి. ఇప్పుడు స్లోగా మనం దీనిలో మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇలా స్లోగా మిల్క్ యాడ్ చేసుకుంటూ దాన్ని అలా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉండండి స్లోగా. సో ఒక కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని తిప్పుతూ ఉండాలండి, అడుగంటకుండా ఉండాలి కదా. సో దానికోసం అనమాట. సో ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఆపేసేసి స్టవ్, దాన్ని కొంచెం చల్లార్చండి. కునాఫాకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ క్రీమే. సో ఈలోపు ఒక ప్లేట్ కానీ మౌల్డ్, మీ దగ్గర ఏదైనా మౌల్డ్ ఉందనుకోండి, మౌల్డ్ యూస్ చేయండి. దానికి మంచిగా బటర్ని మంచిగా రుద్ది మ్యాష్ చేసి బటర్తో కలుపుకున్న సేమియా ఉంది కదండి, దాన్ని ఒక లేయర్ ఫామ్ చేయండి నీట్గా. నేను కొంచెం తక్కువ లేయర్ ఫామ్ చేసుకున్నాం, మీకు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ లేయర్ కూడా ఫామ్ చేసుకోవచ్చు. సో మనం ఏదైతే క్రీమ్ ప్రిపేర్ చేసుకున్నామో ఆ క్రీమ్ని దీని మీద ఒక లేయర్ ఫామ్ చేస్తున్నాను. సో ఈలోపు చీజ్ కొంచెం గ్రేట్ చేసుకోండి. సో దాన్ని ఒక లేయర్ లాగా అలా స్ప్రింకిల్ చేయండి ఆ క్రీమ్ మీద. సో దీనిపైన మళ్ళీ మనం సేమియాని ఇంకో లేయర్ ఫామ్ చేసుకుందాం. సో ఇలా ఒక లేయర్ ఫామ్ చేసుకున్న తర్వాత ప్రీ హీట్ చేసిన పెనం మీద ఈ మౌల్డ్ అనేది తీసుకెళ్ళి పెట్టేసామండి. దాని మీద కార్నర్స్కి బటర్, మెల్ట్ చేసిన బటర్ని స్లోగా అలా కార్నర్స్కి వేసుకున్నాము. ఇలా కార్నర్స్కి అలా కొద్దిగా స్పూన్తో మెల్ట్ చేసిన బటర్ని వేసుకోండి. సో చల్లారాక డీమోల్డ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ పెనం మీద పెట్టి మళ్ళీ ఇంకో సైడ్ కూడా మీరు హీట్ చేసుకోండి. సో ఈలోపు నేను షుగర్ సిరప్ అనేది రెడీ చేసుకుంటున్నాను. ఒక 2 ఇలాచీ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోండి షుగర్ సిరప్ని. తర్వాత దాన్ని వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. సో కునాఫా అయితే రెడీ అయిపోయింది. ఈ షుగర్ సిరప్ని దాని మీద వేసుకొని వేడివేడిగా ఎంజాయ్ చేయొచ్చు.
స్పూన్ తీసేళ్ళాక ఇక పెద్ద స్పూన్ బాగుంది. స్మెల్ బాగా. ఫైనల్గా రెస్టారెంట్ స్టైల్ కునాఫా అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో మాకు కూడా కమెంట్ చేసి చెప్పండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.